ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం నడుస్తుందో లేకపోతే సర్కస్ కంపెనీ నడిపిస్తారో ప్రజలకు సమాజానికి ఎవ్వరికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న. ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70 ఏళ్ల నుంచి రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని తొలగించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుడితే ఈరోజు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మా ప్రభుత్వం పోయినప్పటికీ మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలనని అద్భుతమని చెప్పినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. రెండోది, ఆ రోజు ఒక్కడిగా బయలుదేరినప్పుడు ఈ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుడు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్ట్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి మనందరం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంది, సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు, మహిళలు అయినప్పుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టత ఉంది. వారు క్లియర్గా చెప్పాను, నేను ఇక్కడనే నివాసం ఉంటున్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఒక రోజు ముందు చెప్పి రావచ్చు అని చెప్పి వారు చెప్పారు. మళ్ళీ కక్షపూరితంగా నందినగర్కి వెళ్ళి నోటీస్ తీసుకెళ్ళి గోడ కంటించేటువంటి, అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? అంటే ప్రజాస్వామ్యంలో ఇది రైటా? ఒకవేళ బాధ్యత గల పౌరుడిగా నేను అటెండ్ అవుతా అని వారు చెప్పారు. వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు, మేము కోర్టుకు పోతే 1 నిమిషం కూడా మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుని, తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం పద్ధతులు ఇవి? మీ ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాలు, ఒకవైపున ప్రజలకేమో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చిడ మీ చేతికిస్తా, మీరెవరు భోజనం చేసే అవసరం లేదు, మేమే వండుకొచ్చి తినిపిస్తామని రకరకాల హామీలు మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంది?
కనీసం వారి వయసు రీత్యా వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ఏ విధంగా అయినా కానీ మేము కక్ష తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతి సభ్య సమాజం చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మా పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు,